ఈ నీళ్లు చల్లగుండే ఓ రోజు అత్తాయి ఓ రోజు రావు ఇంత గొస కాబట్టి నల్ల నీళ్లకు కొన్ని కొన్ని ఊళ్ళ పన్న చూడుపో నల్ల 24 గంటలు ఇస్తాడు అన్ని బరాబరే గాని నీళ్లు గిన్నెన్ని ఈ నలమొక్కపోడు బిందెతోటి నీళ్ళు చేయడాయే ఓ బోరింగ్ కాడికి పోడాయే మరి ఒక్కటి గుంజు కత్తందా అని ఇంత నీళ్ళ కన్నా సాయం కాడాయే సుశీల నల్ల వచ్చిందా నల్ల రాళ్ళ మండరాలు కానీ ఎట్టువైనా వివరి దాకా ఒక డ్రెస్ కొని కచ్చుకున్నా ఏంది డ్రెస్సా ఇంట్లో ఉప్పు లేదు పప్పు లేదు కూరగాయలు లేదు నూనె లేదు బియ్యం లేవు నీకు డ్రెస్సులకు వచ్చిందా ఇస్త్రీ చేసిన బట్టలు కావాలి సోకులు కావాలి నీకు అది కాదు నాది ప్రైవేట్ జీతమా 10 తారీఖున జీతం పడుతుంది అప్పటిదాకా అడ్జస్ట్ చేసుకో ఏమున్నదని అడ్జస్ట్ చేసుకోవాలి మన్ను ఉన్నదా మశారం ఉన్నదా అడ్జస్ట్ చేసుకోవాలట అడ్జస్ట్ నువ్వే అడ్జస్ట్ చేసుకొని అంగి కొనుక్కుంటేవావు లావు కొనుక్కుంటేవావు ఇస్త్రీ బట్టలు కావాలి ఇక చూడు నేను ఎట్టున్నా మాసిన అంత కట్టుకొని 4 రోజులు సంసారం వెళ్ళది వెళ్ళని ఆలోచన ఉన్నదా లేకపోతే ఊదురు బుక్కుడు ఊరు మొక్కను చూసుడే కావాలా ఇగో మేనమామ బిడ్డ అని చేసుకున్నా ఎందుకంటే నాకు సైపించాడు ఇంత ఆ కృతజ్ఞతతో నేను చేసుకున్నా కానీ నీ యాస భాష ఏది మారతలేదు ఎందుకు మారుతాయి నాకన్నా 5 ఏళ్ళు చిన్నోని వేసుకున్నందుకు నాకు ఉండాలి సిగ్గుమాన విద్యతి చెప్తినను నువ్వు ఎందుకు చెప్పు కచ్చరం కడితే నడవని ఎడ్డెందుకు కడసైగా తెలుసుకొని పెండ్రం ఎందుకు మొగడెందుకు ఏమో మరి ఇంట్లో ఏమున్నది ఏం లేవు ఎట్లా సంసారం చేసుడు ఏడికెళ్ళొస్తా అని ఆలోచన ఉన్నదా నీ సోకులు నీకేనాయే సుశీల గల్లింటే మానం పోతుంది నోరుముయ్యే నీ నోరు ముత్త వినబడ్డదా ఏంది మన ఇంటెనుకోళ్ళు చూడిపో వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వాళ్ళు ఇంట్లో ఆరొక్కటి ఉన్నది అన్ని దినుసులు ఉన్నాయి వినబడ్డదా దాని మెడలు అయితే లేని నగనే లేదు 7 వారాల నగలంటది చేతుల కుంగురాలు అంటది గాజులు అంటది ఎరికేనా అది రైకలు కలిసి చీర కడితే చీరలు కలిసి రైక దొరుకుతాయి నాయి చూడు మచ్చిగంత పేక్ కూడా పనికి రాదు ఇంకా నేను నోరు ముయ్యి నేను కమ్మగానే ఎత్తన్నా నా ఇజ్జత్ అయ్యో ఇజ్జత్ గల మొగను అయితే మన నన్ను మంచిగా కూర్చుంటే పెట్టి చాలు అది కాదు సుశీల నాది ఉన్నది చిన్న జీతం నేను పెద్ద జీతం కోసం నేను లెంకుతున్నా అది దొరికినప్పుడు నేను చూస్తా పాటు నీకు అన్ని ఏంది చూసేది నా గోషి నువ్వు పెద్ద జీతం చూసే వరకు నేను ముసళ్ళని అయితే నువ్వు ముసలోని అవుతావు ఈడంత పోయినాక మొగడేందుకు అదేదో అన్నట్టు శాస్త్రం కప్ప నోరు ఇక గులుగు నీకేదన్నా అంటే గంట ఇక రూపాయి సంపాదన తెచ్చి ఎంతో బిల్డప్ ఇస్తాను బిల్డప్ గంగల పోను ఒక్కొక్క చూడిపో ముసలి మొగని వేసుకొని ఎంత సుఖపడతారు చెవులు వినబడతలేదా ఏమో నేను ఎంత మాట్లాడినా కానీ చెవు మీద పేరు వరకు వస్తావు వరుడు గంగల పోను పక్కలో చూసి ముడిచిపోకే మా మామకి చెప్పినా నేను దీన్ని వేసుకోను అని చెప్పేసి అయినా కానీ ఏమన్నా అంటే మేనమా బిడ్డ నా చేసుకో అంటే చేసుకున్నా కానీ గిట్ల నువ్వు సంపద తింటావని నేను అనుకోలేదు అప్పుడేమో కాలు పట్టుకున్నావు ఇప్పుడేమో ఏళ్ళు పట్టుకుంటున్నారు మీరు అవు నువ్వు కమ్మ కూర్చుండ పెట్టి చెప్తావు నువ్వు చేసేది సీఎం పదవాయే అన్ని భూసాయం అయితే ఎట్లా వ్యవసాయ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లాయే ఇక ఈ అందగానికి ఎవరికి దొరకదని నేను చేసిర్రా సుశీల నాతో ఇబ్బంది అనిపిస్తే ఏదైనా నిర్ణయించుకో రపరప నాకు ఎందుకే నువ్వన్నీ మా నాన్న చేసుకున్నాడు మీ నాన్న చేసుకోవడానికి ఇట్టినాను మా నాన్న ఏమన్నాడు మంచిగా చెరో కట్టం చేసుకొని చల్లగా బతుకుమని అన్నాడు నువ్వు ప్రతిదానికి మీ నాన్న చేసి నువ్వు గిట్ట నువ్వు గట్ట అంటున్నావేంటి పోయినాడన్న అయినాక చీర తెచ్చినావా కడుపు నుండి అన్నం పెట్టా 3 పూటలు ఏమో నువ్వుగా ఎత్తున్నావు సంసారం ఒక్కొక్కడు చూడుకో నీకన్నా చిన్నోడు చిత్రాలు ఇస్తాడు సరే కానీ సుశీల ఇప్పుడు ఏం నిర్ణయించుకుంటావు నువ్వే నిర్ణయించుకునేది ఏంది నాకు కోసి ఇంకా పక్కింటి వాళ్ళు చూడుకో వాళ్ళు ఎంత మంచిగా బతుకుతారో నోట్ల మాట బయట పడకుండా చెరో కట్టం చేసుకొని ఉన్నదో లేదో చూసుకుంటా అయినాక బతుకుతారు నేను అట్లా నిర్ణయించుకోవాలట సుశీల కొంచెం ఓపిక పట్టే ఒక 2 రోజులలో నేను కొత్త ఉద్యోగం చూసుకుంటున్నా అది వచ్చినాక నువ్వు ఎట్లా అంటే అట్లా నీకు ఏదంటే అది కొనిస్తానే ఏంది ఓపిక పట్టేది ఇక్కడ దాకా తెచ్చినావు వినబడ్డదా ఏమో మన లగ్గం కాక ముందుకు నేను ఎట్టున్నా నీకు తెలుసు కదా ఎంత లగ్జరీగా ఉన్నదన్నో నేను వేసుకునే కాడికి వెళ్ళి చూడు గిట్ట వచ్చింది గోసి దాకా వచ్చింది నా బతుకురా మన్నవాడ అందరు రాతలు మంచిగా ఉన్నాయి కానీ నా రాతనే మంచిగా లేదు ఎక్కడ సనేశ్వరమో పాడుబడి అబ్బా కొంచెం నా మాటేనే నిన్న పో లగ్గం కాక ముందుకు రంబలెక్కున్నా నేను వేసుకున్న వాళ్ళు రంగసాన్ని అయినా నిన్న అరే ప్లీజ్ తినే తాలుగాకే ఒక 2 రోజులు ఒప్పుకే పట్టు కొత్త ఉద్యోగం వచ్చేదాకా సుశీల లగ్గం కంటే ముందు నువ్వు ఏమంటివి గంజి నీళ్ళు పోసినా కానీ ప్రేమతోడే ఉంటా తింటా అని అంటివి అప్పుడు మామ కూడా ఏమన్నాడు చెప్పినట్టు వింటనే పాప అంటివి ఇప్పుడేమో ఇట్లా నన్ను కాసుక తింటున్నావేంది కాల్చుక తిరునా మరి అప్పుడంటే నువ్వు అంటే నాకు బాగా ఇష్టం కాబట్టి ప్రేమలో మునిగిపోయినా ఇప్పుడు నేను నిజం చెప్తాను కదా గంజి నీళ్ళు అని సుశీల నేను తొందరలో వేరే జాబ్ వెతుకుంటున్నా అప్పటిదాకా కొంచెం ఒప్పుకే పట్టు సరే గాని
నీకు మరి కొత్త జాబ్ వచ్చినాక మనం ఇంట్లో ఉండద్దు, నాకు ఇక్కడ నచ్చలేదు, కొత్త ఇంట్లో ఉందా అని ఇవాళ నచ్చిన పోయినా గానీ సరే అన్నట్టు ఉండాలి. ఈ పాత ఇంట్లో ఎట్లున్నావు, సాలి జీతం తినని కడుపుకో, ఓకేనా? సరే సరే. సరే నేను పప్పు పెట్టిన పొయ్యి మీద. సుశీల జాబ్ పట్టేది ప్రాజెక్ట్ వర్క్ అట, ఈయన మన నారాయణ రెడ్డి కాంప్లెక్స్. 30,000 జీతం అంటేనే. ఏంది 3 ఎక్కువనా? అయితే నువ్వు ఆ జాబ్ చెయ్యి. పోతాను, ఇప్పుడు పోతా. పోయిరాపు. దేవుడా తండ్రి, ఈసారి మా ఆయనకు మంచిగా జాబులో సెలెక్ట్ కావాలి. నేను పోతున్నా పని. ఆగు, మరి నేను ఎదురుగా రావాలా? నువ్వు మందులు ఇస్తేనే పని అయిపోతుంది. మా ఆయన బంగారం. ఈ జాబ్ గిట్ట వచ్చింది అనుకో, నేను మంచి మంచి పట్టు చీరలు కట్టుకొని మంచిగా అద్దాల మేడలు ఉంటా. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. యాడ్ చూసి వచ్చినా మేడం. ఓకే, రండి కూర్చోండి. చూసావు కదా 30,000 సాలరీ. అవును మేడం. ఓకేనా? సరే, వర్క్ గురించి చెప్తాను, లోపలికి వెళ్దాం పద. రవీంద్ర కూర్చో. ప్రాజెక్ట్ వర్క్ చేసే ఇక్కడే ఇదే ప్లేస్. ఒకవేళ బయట ప్రాజెక్ట్ వర్క్స్ ఉంటే చూసుకొని రావాలి మళ్ళీ. ఓకేనా? సరే మేడం. ఓకేనా రవీంద్ర? ఓకే మేడం. థ్యాంక్స్ మేడం, థ్యాంక్స్. ఏంటి అలా టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ ఏం లేదు మేడం. ఏంటి, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? కొంచెం పర్లేదు మేడం, పర్లేదు. ఇప్పుడు చాలా సంతోషం ఉంది మేడం, అందుకే అట్లా ఎక్సైట్మెంట్ లో కొంచెం. సరే ఓకే, అలా కూర్చొని మాట్లాడుకుందాం రా. సరే మేడం. సరే మేడం, ఫైల్ ఇస్తారా? స్టార్ట్ చేస్తా వర్క్. రేపటి నుండి వేసుకుందా వర్క్. ఇలా వచ్చి కూర్చో మాట్లాడుకుందాం. సరే మేడం. రా, ఇటు కూర్చో. చెప్పండి మేడం. ఏంటి రవీంద్ర, మనసులో ఏదో బాధ దాగి ఉంది. నేను మేడంగా కాకుండా ఒక మనిషిగా అడుగుతున్నా. ఏదన్నా బాధ ఉంటే చెప్పచ్చు కదా, ఇంకెవరికి చెప్పుతావు? నాకు చెప్పుతేనే కదా సగం బరువు దిగిపోతుంది. ఏం లేదు మేడం, కొంచెం ఒక 2 months శాలరీ అడ్వాన్స్ కింద ఇస్తే ఇంట్లో కొంచెం ఇబ్బంది ఉంది. మళ్ళీ మంత్లీ కట్ చేసుకోండి, అందుకే కొంచెం ఇబ్బంది పడుతున్నాం. రవీంద్ర, నీకు సమస్యలు ఉన్నాయని అన్నావు కదా, నీకే సమస్య ఉన్నా కానీ తీర్చుకో. ఇంట్లో ఏది ఉన్నా కానీ అన్ని సర్దుబాటు చేసుకొని నువ్వురా. నీకు ముందే అడ్వాన్స్ ఇస్తున్నా, తీసుకో. టెన్షన్ పడకు నువ్వు, నీకు నేనున్నా. ఓకేనా? థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకే మేడం. ఓకే, మళ్ళీ రా మరి. వస్తాను మేడం, వస్తాను. ఓకే, రేపు 10 o'clock వస్తాను మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే. ఎలా సుశీల మొగనికి నౌకరత్తది. వస్తాడు నా రాజు ఈ రోజు. మా ఆయన పైసలు పట్టుకొని వచ్చినాక మంచం వేసి దుప్పటేసి మల్లె పూలు జల్లాడు రాజా రాజా అనుకుంటే గుర్తా. సుశీల, నాకు జాబ్ వచ్చింది. నేను చెప్పలేదా, నేను మందలిస్తే పనైనా అవుతుంది. అంతే కాదు, ఇక అడ్వాన్స్ కూడా తీసుకొని వచ్చి. ఎన్ని రూపాయలు ఇవి? 30,000. 30,000? దేవుడ 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 తల్లిని బాంచను. మా ఆయన సంపాదనకి ఇంతకు డబల్ రెట్టింపు కావాలని కోరుకుంటాను. 7 కొండ లెక్కన్న తండ్రిని బాంచను. ఇగో నువ్వు అలసిపోయి వచ్చినావు కదా, వంకాయలకెళ్ళి కడుక్కొని రాపో. చాయ్ పెట్టి నెత్తివి తింటా, నూనె సొత్తుతా. తలకాయ నొత్తుందో మన్నప్పు. కొంచెం ఓపిక పట్టే. ఇగో ఓపిక పడతా గాని నేను అన్నా కదా మనం కొత్త ఇల్లు కొందామని. మనం కొత్త ఇల్లు కొనుక్కున్నాక అందులోకి అయినాక 4-5 ఏళ్ళకు పిల్లలు కందాం. ఇప్పుడే పిల్లలు వద్దు, కొన్ని రోజులు మనం ఊతి లెక్క పీల్ అయిదాం. హలో. హలో మేడం. రవీంద్ర మేడం చెప్పండి మేడం.
ఒక సైట్ కు సంబంధించిన ప్రాజెక్ట్ చదివి మాట్లాడేది ఉంది, తొందర వస్తావా? వస్తాను మేడం, వేస్తాం. ఎప్పుడు రమ్మంటారు మేడం? రండి ఇప్పుడే, తొందర. ఇప్పుడేనా? సరే మేడం, ఒక హాఫ్ అన్ అవర్లో ఉంటా. ఓకే రవీంద్ర. ఇగో మేడం ఫోన్ చేసింది, అర్జెంట్ గా పోయేస్తాను మేడం. అబ్బా, ఈ రోజు మనం కొత్త ఇల్లు కొనుక్కుందాని ఫ్రిడ్జ్, కూలరు, వాషింగ్ మిషన్, ఏసీ అన్ని కొందాం. ఇక తొందరపడికి మనకి ఇల్లు లక్ష్మి, మనకి ఎంత మంచిగా తొందరగా జాబ్ దొరికింది వచ్చిన 3 నెలలకి. పండుగ రోజు కూడా పాత మోడేనా? ఇన్ని రోజులు అంటే సంపాదన తక్కువ ఉన్నది కాబట్టి ఈ కొంపల పడేసినాం. ఇప్పుడు మనకేం తక్కువ? మంచిగా గిన్ని పైసలు వస్తాయి నీకు, బంగులో కొందాం, బంగులో ఉందాం. అయ్యో తల్లి, ఇది అడ్వాన్సేనే, మనం ఇంకా పైసలు సంపాదించినాక అప్పుడు కొనుక్కుందాం. కొంచెం ఓపిక అప్పటిదాకా. నేనైతే పోయేస్తా, మరి మేడం చూస్తారా? సరే పోయిరా పో. రైట్ మరి. ఏదైతే మంచిగా నమ్మకుడు కట్టలు తెచ్చిందనుకో, నేను మంచిగా బొమ్మలు గీకించుకొని, పెదవులకు లిప్టిక్ పెట్టించుకొని, ఎంటుకని రోసుకొని, నైట్ డ్రెస్ వేసుకొని ఎంత మంచిగా ఉంటా. ఆకాశ వీధిలో అందాల జాబిలి బాడుకో సుశీలి. మేడం పిలిచారు. కూర్చో రవీంద్ర. సరే, థ్యాంక్ యూ. అయ్యో, నేను ఇప్పుడే పంపించి మళ్ళీ తొందరనే రమ్మన్నాను, ఏమనుకోకు రవీంద్ర. సరే. అవును రవీంద్ర, ఇంట్లో అన్ని సర్దుబాటు చేసావా? అయినా మీ భార్య ఏమన్నా అడిగిందా? ఉంటాయి కదా మేడం, భార్య నాకు అన్ని అడుగుతుంది. టీవీ అంటుంది, ఫ్రిడ్జ్ అంటుంది, కూలర్ అంటుంది, ఏసీ అంటుంది, చెయ్యాలి. అవునా రవీంద్ర, నీకు డబ్బులు నేను సర్దుబాటు చేస్తా. ఆమెకి ఏం కావాలన్నా నువ్వు కొనియ్యు. భార్య అన్నప్పుడు అన్ని కోరికలు ఉంటాయి కదా, అవి తీర్చినప్పుడే కదా ఏ ఆలోచన రాదు, ఏది పట్టించుకోదు. ఓకేనా? సరే మేడం. సరే మేడం. మేడం మీరు నాకు బాస్క దొరకడం నా అదృష్టం మేడం, చాలా హ్యాపీగా ఉంది మేడం. పిల్లలు సార్ ఏం చేస్తారు మేడం? మా ఆయన దుబాయ్లో ఉంటాడు, 2 నెలలకు ఒకసారి వస్తాడు. మా బాబుని హాస్టల్లో వేసేసిన, ప్రాజెక్ట్ వర్క్ చేసుకుంటూ ఉంటున్నా. వర్క్ లోడ్ ఎక్కువైందని నిన్ను ఉద్యోగంలో పెట్టుకున్నాను. రవీంద్ర, ఆఫీస్ ఇక్కడ నుండి ఇంటికి మార్చేసుకుందాం, వర్క్ అంతా అక్కడే చేసుకుందాం. నీకు ఓకేనా? ఓకే మేడం. సరే సరే మళ్ళీ కూరగాయలు తీసుకొని వచ్చేస్తాను. తొందరరా. సరే. ఓకే. ఈడీల వేసిన జోడుగోల చేసిన కోగులింతలో వచ్చి కన్ను కొట్టు, ఆకలి ఎంత ఉంటే ఎంత ముద్దు పెట్టు, ఏ మంచిగా ఉన్నావాని మా ఆయన కొత్తగా నౌకరు చెప్తాండే. జనీలకు నేను మళ్ళీ చెప్తాగా మా ఆయన వచ్చిండు. ఏం లేదండి, మా చిన్ననాటి దోస్తులు మాట్లాడుతున్నా కానీ అబ్బా మీ మేడం ఎంత మంచిదండి, మనకు అడగక ముందుకే 30,000 అడ్వాన్స్ ఇచ్చింది, మళ్ళీ మంచిగా ఇంట్లో కన్ను ఇస్తుంది. బాగా కలిసిపోయింది, ఇలా ఆఫీస్ లో మస్తు పని ఉండే. అయినా నువ్వు గంత మురువకే. నువ్వు నౌకరు చెప్తే నిన్ను చూసి మురువకుంటే రోడ్డు పైన పోయేటాన్ని చూసి మురువు అన్నా. ఇది ఒకటి ఆపతున్నది. ఏమండి, మీరు మంచిగా కష్టపడి గట్టి పని చేస్తే ఆమె ఏదైనా ఇష్టట్టున్నది. ఎట్లా చేసి ఆమె దగ్గరికి వెళ్ళి కొంచెం మనం ఫైనాన్షియల్ గా ఎదుగుదాం. మంచిదే, ఆమె ఏదైనా ఇచ్చేటట్టున్నది కానీ ఇంకేమైనా అడగచ్చు కూడా. మళ్ళా పోనీతి, పాపం తప్పే ఉన్నది. ఆమె మనం ఏది అడుగుతుంది కాదనుకుంటే ఇస్తుంది కదా. పాపం ఆమె ఏది అడిగినా కానీ మీరు ఒప్పేసుకోర్రి. తప్పేమున్నది అంటున్నావు? మనకి ఎంతవరకు తీసుకోవాలి అంతవరకు తీసుకున్నాం, ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉందాం, సంతోషంగా ఉందాం. వచ్చినట్టు ఉన్నది ఏంటి? మేడం. హలో. హలో, ఏంటి రవీంద్ర, ఎంతసేపు అయింది వెళ్ళి? రావచ్చు కదా, ప్రాజెక్ట్ వర్క్ ఉందని చెప్పాను కదా, ఇంత లేట్ చేస్తే ఎట్లా? తొందరరా. మేడం అబ్బా వెళ్ళండి, ఎందుకు ఆలస్యం చేస్తారు? ఎంత ఓవర్ డ్యూటీ చేస్తే అన్ని పైసలు ఇస్తుంది. పాపం మేడం మంచిదే ఉన్నట్టుంది, ఊకే పిలిచి పైసలు ఇస్తుంది. పోన్రీ. సరే, నన్ను ఇంటికి రాకుండా చేస్తున్నావే, ఆ రాగిన దగ్గరికి వెళ్ళిపోతా మరి. అబ్బా పోన్రీ, మనకు మంచి రోజులు వస్తున్నాయి ఆ భగవంతుని దయ వల్ల. ఎంతో డ్యూటీ చేస్తే అన్ని పైసలు ఎక్కువ వస్తాయి. మంచిగా మా బతుకులు అన్ని మారబోతున్నాయి. కూర్చో రవీంద్ర. థ్యాంక్ యూ మేడం.
రవీంద్ర, మొన్న చేసిన ప్రాజెక్ట్ వర్క్ వాళ్ళకి నచ్చింది. మళ్ళీ 3 ప్రాజెక్ట్ వర్క్ వచ్చినాయి. నాకు ఎంతో సంతోషం అనిపించింది. అందులో నీ పనితనం కూడా ఉంది. థ్యాంక్ యూ మేడం. ఈ డబ్బులు మీదే మేడం. వద్దులే, ఉండండి. అందుకే రవీంద్ర, 3 ప్రాజెక్టుల వర్క్ వచ్చినాయి కదా, ఈ రోజు పార్టీ చేసుకుందాం అనుకుంటున్నాం. ఈ రోజు నైట్ ఇక్కడే ఉండిపో. మేడం కంగ్రాట్స్ మేడం. పార్టీ చేసుకుందాం కానీ పార్టీ అవ్వగానే నేను వెళ్ళిపోతాను, ఎందుకంటే నా భార్య ఒక్కతే ఉంటుంది. నేను ఒక్కదాన్నే ఉంటాను కదా, నువ్వు కూడా ఉండొచ్చు కదా. అది కాదు రవీంద్ర, డ్రింక్ పడ్డ తర్వాత నువ్వు బైక్ మీద వెళ్తే ఇబ్బంది అవుతుంది కదా, ఇక్కడే ఉండి ప్రొద్దున వెళ్ళొచ్చు కదా. ఇంకో సిప్ తాగండి. ఏమైంది? తాగండి. రవీంద్ర, నువ్వంటే నాకు చాలా ఇష్టం. మన ఇద్దరము ఈరోజు కలుసుకుందాం, ఓకేనా? నీ భార్య కోసం నేను ఏదైనా చేస్తా, కాదనకు ప్లీజ్, ఓకేనా? సారీ మేడం, నేను మా మేనమా బిడ్డని పెళ్లి చేసుకున్నా. తనకు అన్యాయం చేయండి మేడం, చాలా అమాయకురాలు. నన్ను వదిలిపెట్టు మేడం ప్లీజ్. రవీంద్ర, నీ భార్యకు నేను అన్యాయం చేయమనట్లేదు. మన ఇద్దరం ఫ్రెండ్లీగా ఉందాం. నా కంపెనీలో నీకు వాటా ఇస్తా. నీకే లోటు లేకుండా నేను చూసుకుంటా. ఛీ, ఏం పని లేదు. అంట చేసుకుందామంటే ఎవలాంటి పాడు కావాలి? ఉల్లిగడ్డలు కోయాలి, టమాటాలు కోయాలి, బియ్యం బిస్కలు స్టవ్ మీద పెట్టాలి. మా మేడం మంచిగా ఏది అడుగుతుంది ఏమంటే మా ఆయనకు ఫోన్ చెప్తా. హలో, ఏం చెప్తున్నావే? ఇగో నాకు కాళ్ళ లెక్కలు సాధన అయితే లేదు, బాగా నీరసంగా ఉంది. అంట చేసుకొని తిందామంటే అబ్బాయి ఎట్టనే చేసి నా కోసంగా సిగ్గిలా ఏదైనా చికెన్ బిర్యానీ అన్న పెరుగన్నామన్నా ఆర్డర్ పెట్టావా ప్లీజ్? సరే మంచిది పెట్టేస్తా, ఇప్పుడు ఆర్డర్ చేస్తా. ఓకే తీసుకొని పెట్టు. ఈరోజు ఇంటికి రావట్లేదు నేను, ఇక్కడ నా ఆఫీస్ వర్క్ బాగానే ఉంది, రేపు పొద్దున వస్తా. అయ్యో పర్వాలేదండి, ఇది తర్వాత చూసుకుంది కానీ ముందైతే ప్రాజెక్ట్ వర్క్ చూడండి మీ మేడం చెప్పింది. ఏగో మనకు మేడం పైసలు ఇస్తుంది కాబట్టి ఆమె ఏ పని చెప్పిన ఆ పని చేయరిచారా. చూసినావా రవీంద్ర, నీ భార్యకి ఎన్నో కోరికలు ఉన్నాయి, అవన్నీ నేను తీర్చుతా. నాకు ఆస్తి ఉంది, అంతస్తున్నది, కానీ మా ఆయన ఇక్కడ లేడు. నాకు తోడుగా ఉండు ఎప్పటికీ. నీకు ఏం లేని లోటు నేను తీర్చుతా, ఓకేనా? అయ్యో చెప్పుడు మర్చిపోయినా. హలో, ఇగో చెప్పుడు మర్చిపోయినా. గా పక్కింటి నిర్మలవాదిని మంచి 22,000 ఉంగరం కొన్నదట. నాకు కూడా గసంటితో ఒకటి పట్టుకరా అబ్బా ప్లీజ్, పట్టుకరా మర్చిపోకు. సరే సరే మంచి తీసుకొస్తా పొద్దున. రవీంద్ర, ఏమన్నది మీ భార్య? ఏ పొద్దున ఒక రింగ్ కొనుక్కుంటామని, ఇప్పుడు దానికి అడ్జస్ట్ చేయలేగా. ఓ రింగే కదా, ప్రొద్దున వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళు, డబ్బులు నేను ఇస్తా, ఓకేనా? ఇస్తా కదా. సరే బెడ్రూమ్కి వెళ్దాం పదా. ఫోన్ చెప్తే మొక్క మీదే ఫోన్ పెట్టేసిండు. వచ్చినవా? అయ్యి రింగు తెచ్చినవా? గట్టినే ఉండాలి. ఈ ఆడకట్టుకు ఏ సమితి ఏదన్నా కొంటే అల్లకన్నా ముందు నేనే కొనాలి, కానీ ఏదో ఇక ఇప్పుడు అది కొన్నది కాబట్టి తెల్లని తెచ్చినగో నీ చేతిన పెట్టు, మధ్యలో కెట్టు. కొంచెం లూజ్ అయింది, ఏం కాదు. అబ్బా లూజ్ అయితేంది, ఎంత మంచిగా ఉందన్న ఏలుకు. ఏంటి రవీంద్ర, కొత్త ప్రాజెక్ట్ వర్క్ వచ్చిందని చెప్పాను కదా, ఇంకెంతసేపు చేస్తావు? రావచ్చు కదా. సరే వస్తున్నా, భోజనం చేస్తున్నా కదా. అయ్యో ఇక్కడ చికెన్ బిర్యానీ వండినా కదా, ఈడే తినమని చెప్పాను కదా, మళ్ళీ అక్కడ ఎందుకు తింటున్నావు? తొందరరా, అక్కడ ఏం చేస్తున్నావు? ఇక్కడే తిందుదా.
ఇప్పుడు వచ్చినావు ఇప్పుడే పోతావా? నా కోసం నువ్వు బాగా కష్టపడుతున్నావు కదా. ఇగో రోడ్డు పన్నులను చూస్తే మంచిగా ఉండేది, ఈ బటన్ పెట్టుకో. సరే సరే మరి నేను పోయేస్తా. ఇగో వచ్చే ముంగట జర ఫోన్ చేసిరా, నీకోసం మిరపకాయ బజ్జీలు చేసి పెడతా. ఏవండి మీరు ఎక్కడున్నారు? నేను ఎందుకో ఒంటరిదాన్ని అయిపోయినట్టు అనిపిస్తుందండి నాకు. అవును, నువ్వు ఒంటరివే. ఇప్పుడు నీకు గుర్తుకొచ్చిందా ఈ ఒంటరితనం? నాకెందుకో పరిస్థితి చేజారిపోతున్నట్టు అనిపిస్తుందండి. తొందర ఇంటికి రాండ్రి. ఆలోచించకుండా చేస్తే ఏం చేయలేనే, నా చేతిలో ఏం లేదు, చెయ్యి ఎప్పుడో జారిపోయింది. ఇప్పుడు నేను ఏం చేయలేని పరిస్థితిలో ఉంది. నువ్వు గట్లా మాట్లాడకు రవీంద్ర. లేదు లేదు, రేపు నేను మా చిన్ననాన్న కొడుకుని పట్టుకొని వచ్చి నీతోటి పంచాయతీ పెట్టిపిస్తాగు. నాకు నా రవీంద్ర కావాలి అంతే. ఏమైంది అక్క? ఏమైంది? ఫోన్ల మీద ఫోన్ చేసి అవుతున్నా ఏదో కొంపలాంటి కప్పినట్టు. పన్ను నాశనం కానీ నాకెన్నో పనులు ఉన్నాయి. పనులు అన్నిటి పెట్టుకొని వచ్చిన ఇంత ఫోన్ చేసి అగ్గిదాలుగురా ఏడపాడైండో చేస్తున్నావు. బావా ఏడున్నావు? నేను ఇంటికి వచ్చిన, తొందరగా రా. నువ్వు మా అక్క ఏడ్చి మునుగుతున్నాయి కదా. సరే సరే వస్తున్నా. జల్దీరా. ఏమై బావా, నేను బావా అని చెప్పి మా అక్క నీకు లగ్గం చేస్తే నువ్వు ఇంకొక ఆడదాన్ని పట్టుకొని తిరుగుతున్నావాట. ఇదేనా పద్ధతి నీది? ఆహా, ఇప్పుడు గుర్తుకొచ్చిందా? ఇంకో ఆడదాన్ని తాకద్దని మేనమామ బిడ్డ అని చెప్పి పెళ్లి చేసి ఇచ్చాను. నేను కూడా అట్లా ఖుషి కొద్ది చేసుకోనా? ఆహా, అంటే ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఇవన్నీ తీసుకున్నప్పుడు గుర్తుకు రాలే. దానికంటే సిగ్గు లేదు, ఇజ్జత లేదు, మానం లేదు. నీకేం పుట్టింది నెలవకపోరా? బావా నువ్వు చాలా తప్పు చేసినావు. నీ తప్పును నువ్వు సరిదిద్దుకో, లేకపోతే పెద్ద మనుషులు నన్ను పిలిపించి పంచాయతీ పెట్టిస్తా. సరేనా? నా సంసారం నలుగుట్టు చేయకురా. ఈ వరకు అరకట్టు సౌతులు అందరు భార్య అంటే ఉన్న దాంట్లో సర్దుకుపోవాలి. భర్తకు చేదోడు వాదోడుగా ఉండాలి. మీ అక్క కోరికలు గుర్రలాగున్నాయి. అంటే మక్కకు కోరికలు గుర్రాలాగున్నాయా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? భర్త కదా అని అడిగిన, జీతం వస్తుంది కదా అని అడిగిన, అంతకన్నా నాకేం తెలియదు. ఎందుకు నేనేమో మందిలో పోయిన టీవీలు చూడబోవన్నా? అందరికి టీవీలు ఉన్నాయి. నేను నలుగుట్ల చిన్నతనం ఎందుకు కావాలని టీవీ కొనువన్నా, ఫ్రిడ్జ్ కొనువన్నా, కూలర్ కొనువన్నా. సుశీల, నీకు బుద్ధున్నదా? మంచం ఎంత ఉంటే అంత కాలు చాపుకోవాలి. కానీ నువ్వు అడిగే కోరికలకు ఏ మొగాడు కూడా తీర్చలేడు. నా జీతం ఎంతని? నాకు అవన్నీ తెలియదు. ఏవద్దు, మన సంసారం మంచిగా సాగాలంటే నువ్వు అక్కడ జీతం మానుకో. ఏవద్దు, ఆ దిక్కున నౌకరి పాడుగాను. తెల్లందాక పొద్దున్న దాకా పోతున్నావు. అది ఏ మంది పెట్టిందో రోజు దానింటికే పోతున్నావు. అది ఏమేమి ఇచ్చిందో అన్ని దాని మొక్కన కొట్టు. ఆ చీరలు ఉండగలు, టీవీ, మన్ను మసాడం ఉన్నంతలో ఏదో పని చేసుకొని ఉందాం. నాకు అవన్నీ తెలియదు. అరే బామ్మది, మీ అక్కను మోసం చేయలేరా? అది అడిగిన కోరికలను తీర్చిన, అది మోసం ఎట్లయితుందిరా? నువ్వు అన్ని కొరకలు తీర్చినా కానీ రాత్రి నా పక్కన లేకపోతే నాకు వెళ్తా అనిపిస్తలేదా? మూడు పక్కన లేకపోతే ఆడదని బతుకు శూన్యం కాదా? ఆహా, ఇప్పుడు వెళ్తే ఇప్పుడు గుర్తుకొస్తున్నది. అప్పుడు నువ్వు ఓల్డ్ డ్యూటీలో నైట్ డ్యూటీ అని పంపించినప్పుడు గుర్తుకు రాలేదా? నాకేం తెలుసు, నా గొప్ప కొర్రాయి పెడతావని. కొర్ర ఎందుకైతే నువ్వు అడిగిన తీర్చినా కదా. బావా ఇన్ని రోజులు అంటే జరిగింది జరిగిపోయింది. ఇప్పటి నుంచి మా అక్కని చాలా బాగా చూసుకో, సరేనా? అది చిన్నప్పటి నుంచి నాకు రాకెట్ కట్టింది. అది అదంటే నాకు చాలా ప్రేమ. వేరే దగ్గర జాబ్ చూసుకొని మంచిగా సంతోషంగా ఉండుర్రి ఇద్దరు. ఏ లొల్లిలు పెట్టుకోకూర్రి. నేను దండం పెడతాను, సరేనా? జరిగింది ఏదో పీడకలనుకో, మర్చిపో అవన్నీ, సరేనా బావా? ఏమండి, నా తప్పే. ఇంకొకసారి నేను అవన్నీ అడగగాని మనం పూరి గుడిసెలు ఉందాం, కలిసిమెలిసి ఉందాం, బంగ్లాలు భవంతులు ఏమద్దాం, ఏమేమి ఇచ్చింది అన్ని ఆమెకి ఇద్దా అని నన్ను క్షమించండి. ఏంటి రవీంద్ర, ఫోన్ చేస్తా లిఫ్ట్ చేస్తలేవు? ప్రాజెక్ట్ వర్క్ మొత్తం అక్కడే ఆగిపోయింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా? ఇంత ముందు ఒక్కసారి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసేవాడివి, ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు ఏంటి? ఏంటి ఏమైంది? కొంచెం వర్క్ లో ఉన్నా మేడం, అందుకోసం లిఫ్ట్ చేయలేదు, చూడలేదు. ఏ వర్క్ ఉన్నా కూడా నువ్వు ఎప్పుడైనా ఒకటే ఫోన్ కాల్ కి లిఫ్ట్ చేసేవాడివి, ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. ఎవరు బావాళ్ళు? మా రాగిని మేడం. ఏమైనా రాగిని మేడం? మేడం నీదే పంచాయతీ నడుస్తున్నది.
ఓహో నువ్వేనా ఏషకాంతవు నా మొగని తెలందాక పొద్దుందాకా నైట్ డ్యూటీ ఓవర్ టైం అనుకుంటా చుట్టూ తిప్పుకున్న ఆడదాని నువ్వేనా? ఏం మాట్లాడుతున్నావు? మతుండే మాట్లాడుతున్నావా? అప్పుడు తీసుకొచ్చి ఇచ్చినప్పుడు తెలివి లేదా? అన్ని దిగేసుకొని మంచిగానే ఉన్నావు కదా. రింగు కావాలి, చెవులై కావాలి, మెడలకు కావాలి, ముక్కుకు కావాలి, చీరలు కావాలి, లగ్జరీ లైఫ్ మెయింటైన్ చేస్తానన్నావు కదా. అవన్నీ మెయింటైన్ చేసినావు. మొగుడు తీసుకొచ్చి పెట్టినప్పుడు తెలివి లేదా? ఎటువైందా తెలివి? వాళ్ళిద్దరు కలిసిమెలిసి ఉంటే సంతోషపడేది నేనే. రవీంద్ర, ప్రాజెక్ట్ వర్క్ మొత్తం నువ్వే చూసుకో. మా ఆయన దుబాయ్ రమ్మన్నాడు, నేను వెళ్ళిపోతా. ఓకేనా? ఓకే మేడం. ఇద్దరు సంతోషంగా ఉండండి. సరే మేడం. ఏమనుకోకుండ్రి, తెలిసి తెలియక ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడిన అవన్నీ ఏం మనసులో పెట్టుకోకుండ్రి. సరే, నేనేం పెట్టుకోను, నువ్వు కూడా ఏం పెట్టుకోకు. ఇద్దరు మంచిగా ఆనందంగా ఉండండి. ఓకేనా? రవీంద్ర, ఇప్పటి నుండైనా మీరు ఇద్దరు మంచిగా హ్యాపీగా ఉండండి.